అంతా అండర్గ్రౌండ్ హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. GR7 టీవీ ప్రేక్షకులకు, వీక్షకులకు, భక్తులకు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మనం రైల్వే కోడూరు నియోజకవర్గంలోని రైల్వే కోడూరు మండల పరిధిలో ఉన్నటువంటి శ్రీ రామలమ్మ కాలువకైతే మనం ఇచ్చేసాము. గుడిలో ఎంతో ప్రాముఖ్యంగా పూజలు నిర్వహిస్తున్నారు. అంటే ప్రతి శివాలయంలో ఈరోజు పూజలైతే శివునికి అందుతున్నాయి. అదేవిధంగా మన శ్రీ రామాలమ్మ గుడి దగ్గర కూడా పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీ రామాలమ్మ ఆలయ విశిష్టత గురించి ఈరోజు శివరాత్రి పురస్కరించుకొని ఉదయం నుండి ఎటువంటి పూజలు జరిగాయి, భక్తులు ఎంతమంది హాజరయ్యారు, అలాగే కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలని ఆలయ పూజారైనటువంటి శ్రీ స్వామి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం స్వామి. ఇప్పుడు ఈరోజు శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఇక్కడ ఎటువంటి పూజలు జరిగాయి, భక్తులు ఎంతమంది హాజరయ్యారు, వాటి గురించి చెప్తారా? ఆగర్భావివ సంపృక్తౌ ఆగర్భ ప్రతిపత్తయే జగదఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. ఈ యొక్క జగత్తుకు తల్లిదండ్రులు అయినటువంటి పార్వతీ పరమేశ్వరుడు ఈ రోజున చాలా విశేషం, చాలా శివనం అని కూడా చెప్పుకోవాలి. ఈరోజు విశిష్టమైనది అంటే మహాశివరాత్రి. మహా అంటే చాలా గొప్పది అని అర్థం వస్తుంది. మనకు ప్రతి నెల కూడా మాస శివరాత్రి చైత్రము నుంచి కూడా పాల్గొనం వరకు చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనాలు చెప్పుకున్నట్లుగా ప్రతి మాసము కూడా అమావాస్య ముందుగా చతుర్దశి అంతా కూడా రావడం జరుగుతుంది. దీన్ని మాస చతుర్దశి, మాస శివరాత్రిగా పిలువబడుతుంది. ఈ విధంగా అంతా కూడా 12 మాసాలు, 11 మాసాలు పూర్తయి 12వ మాసం రాగానే ఈ అన్ని మాస శివరాత్రులు అంతా కూడా కలుపుకున్నట్లయితే ఈ 12 మాసాలతో కూడా కలిపితే ఒకటి మహాశివరాత్రిగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క మహాశివరాత్రి రోజున ఈ యొక్క రామాలమ్మ మహాపుణ్యక్షేత్రంలో ఈరోజు ఉదయం నుండి కూడాను మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు, స్వామివారికి చక్కగా విశేష అలంకరణ, ఈరోజు సాయంత్రం 4 గంటల నుండి కూడాను పార్వతీ పరమేశ్వర కళ్యాణోత్సవం అంతా కూడా లోక సంరక్షణార్థంగా, విశ్వశాంతి కొరకు, లోకహితము కొరకు అంతా కూడా చేయడం జరుగుతుంది. ఇదే విధముగా ఈ యొక్క క్షేత్రానికి రామాలమ్మ అనేటువంటి ఒక అమ్మాయి అంతా కూడాను ఇక్కడ సంచరిస్తూ ఉంది. ఎవరికి ఎటువంటి కష్టములు వచ్చినా కూడా ఆమెను అడిగిన వెంటనే అనుగ్రహానంతా కూడా కలగజేసి ఒక రోజున మంగంపేట వైపు ఉన్నటువంటి చెరువు అంతా కూడా తవ్వడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి రాజుగారంతా కూడా అయ్యా చెరువు అంతా కూడా తవ్వాము, మాకంతా నీళ్లు రావట్లేదు అనేసి ఇక రామాలమ్మ అనే ఆవిడికంతా కూడా చెప్పారట ఒక రోజున వచ్చి. సరేరా నువ్వు వెళ్ళు, ఆ నీరు నీ వెనకాలంతా కూడా వచ్చేస్తుంది అనేసి మనం గమనించినట్లయితే ముందుగా ఇక్కడ 2 కాలం లేదు, ఒక కాలమే ఉండేది అటువైపు ఉన్నటువంటి కాలం. తర్వాత ఎప్పుడైతే ఈ రాజుగారంతా కూడా అడిగి ఉన్నారో అప్పటి నుంచి కూడా ఆ రామాలమ్మ అనే ఆవిడంతా కూడా ఒక వేలుతో ఒక పాయనంతా కూడా మంగంపేట చెరువుకంతా కూడా గీసింది అని చెబుతారు. అప్పటి నుంచి కూడా గీయడం అనేది కాలువ అంటారు కనుక మన ప్రాంతీయంలో రామాలమ్మ గీసింది కనుక రామాలమ్మ కాలువ అనే పేరంతా కూడా రాబోజేది యొక్క క్షేత్రానికి అంతా కూడా. అదేవిధంగా ఇక్కడ అమ్మవారికి ఎంతోమంది భక్తులంతా కూడా ఉన్నారు.
అయితే అమ్మవారు ఒక శిల రూపేణ అయిపోయింది. అది ఏ విధంగా అయిపోయిందయ్యా అంటే, ఇక్కడ గొల్లలు కాసుకునేవారు, ఆవులు కాసుకునే వాళ్ళంతా కూడా ఉండేవారు. ఇక్కడ ఆ విధంగా అంతా కూడా ఉండగా ఒక రోజున అక్కడ గొల్లలు ఆవులు కాసుకునే వాళ్ళు వచ్చేసి, అమ్మ రామాలమ్మ నువ్వు ఎవరికి ఏ కోరిక అడిగినా కూడా ఇచ్చేస్తున్నావు, అది ఎట్లయితే నువ్వు ఇవ్వద్దు అని చెబుతారంట. అందుకనేసి వాళ్ళందరినీ కూడాను ఆవులు గొర్రెలు కాస్తున్నారు కనుక మీరందరూ కూడాను ఈ యొక్క రాళ్ళలాగా అయిపోతారని చెబుతారు. మీరు గమనించినట్లయితే అక్కడ ఉన్నటువంటి రాళ్ళు కొండలంతా కూడా తెల్లగా ఉంటాయి కనుక అవన్నీ కూడా ఆవుల్లాగా చెబుతారు. తర్వాత అమ్మవారంతా కూడా వీళ్ళ యొక్క కష్టానంతా కూడా భరించలేక 10 మంది భద్రకాలుగా అంటున్నారు అమ్మవారిని అంతా కూడా. అమ్మవారు ఇక్కడ వచ్చేసి శిల రూపేణ అంతా కూడా రామాలమ్మ క్షేత్రంలో శిల రూపేణ అయిపోయింది. అయినప్పటికీ కూడా ఎవరు ఎటువంటి కోరికలు కోరుకున్నా కూడా అనుగ్రహిస్తూనే ఉంది. అమ్మవారికి మైసూరు నుంచి భక్తులు ఉన్నారు, చాలా చాలా పెద్ద పెద్ద విదేశ దేశం నుంచి భక్తులంతా కూడా ఉన్నారు. ఎవరు ఏ కోరికన అమ్మవారికి బిందుతో నీళ్లు పోసినా, అమ్మవారి కుంకుమార్చన చేసినా, ఇటువంటి ఆరాధన చేసినా కూడా అనుగ్రహాన్ని కలగజేస్తూనే ఉంది అమ్మవారు. మరలా కూడా ఇక్కడ పనిచేసే వాళ్ళంతా ఎవరో అంతా కూడా చీరలు తీసుకొచ్చి అమ్మవారి దక్షిణ బాహువులోను ఈ యొక్క వామబాహువులు అంతా కొట్టడం జరిగింది. ఎవరు గెలిచినా కూడా నీవంతా అనుగ్రహాన్ని కలగజేయొద్దు అనేసి అమ్మవారికి అప్పటికి బాధాకరంగా ఉన్నప్పటికీ కూడాను అమ్మవారంతా భక్తుల వరకు అనుగ్రహాన్ని కలగజేస్తూనే ఉంటుంది. ఈ యొక్క రామాలమ్మ పుణ్యక్షేత్రంలో అంతా కూడా ఇంతకు ముందుగా శతచండీ యాగాలు, గొప్ప గొప్ప యజ్ఞ యాగాదులంతా కూడా చేయడం జరిగింది ఈ యొక్క క్షేత్రంలో. ఇప్పుడు ఈరోజు శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఈ రామాలమ్మ గుడిలో ఎటువంటి పూజలు జరుగుతున్నాయి, అలాగే ఈరోజు రాత్రి జాగరణ అనేది కూడా ఇక్కడ ఉంటుందా మీరు చెప్పండి. మహాశివరాత్రి పురస్కరించుకొని ఈరోజు ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుండి అంతా కూడాను మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు స్వామివారికి అమ్మవారికి అంతా కూడా విశేష అలంకారం అంతా కూడా చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం 4:30 నుండి పార్వతీ పరమేశ్వర కళ్యాణం లోక సంరక్షణార్థంగా, విశ్వశాంతి కొరకు, లోకహితము కొరకు, లోక రక్షణ కొరకు కేవలం మనుష్యులే కాకుండా పశుపక్షి మృగాదులు అంతా కూడా సుభిక్షంగా ఉండాలి, పాడి పంటలు వర్షావృద్ధి సస్యశ్యామలంతా కూడా బాగా కలగాలి అనేసి పార్వతీ పరమేశ్వర కళ్యాణాన్ని కూడా ఈ రోజున చేయించడం జరుగుతుంది. అదేవిధంగా లింగోద్భవ అభిషేకములు అంతా కూడా జాగారము భజన అంతా కూడా ఉంటుంది ఈ యొక్క రోజునంతా కూడా. ఇప్పుడు చూసినట్లయితే రామాలమ్మ గుడిలో శివలింగం ఉంది, అలాగే రామాలమ్మ విగ్రహం కూడా ఇక్కడ శిల అయిందని చెప్పేసి మన శర్మ గారు చెప్పారు. దాంతోపాటు ఇంకా ఇక్కడ ఏమైనా గుళ్ళు ఉన్నాయా? రామాలమ్మ క్షేత్రానికి పరిసరాల్లో అంతా కూడా లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం, ఈ యొక్క లక్ష్మీ మారమ్మ గుడి, ఇటువైపు నుంచి గుండాల కోన, ఇంకా అటువైపు కావమ్మ వారి గుడి అంతా కూడా ఉంది. గుండాల కోన మహాపుణ్యక్షేత్రం ఉంది. అలాగే వైకోట మీదుగా చన్నరాజుబోడు రాగానే భువనేశ్వరి సమేత నాగలింగేశ్వర స్వామి వారి దేవస్థానం, ఈ విధంగా గొప్ప గొప్ప దేవస్థానాలన్నీ కూడా రామాలమ్మ కాలువ సమీపంలో చుట్టుపక్కల అంతా ఉండడం జరిగింది. గుడికి సంబంధించి మనము ఎన్నో విషయాలు మన జూటు నరసింహశర్మ స్వామి గారి ద్వారా మనం తెలుసుకున్నాము. అలాగే వెంగమరాజు కూడా ఆనుకొని ఉన్నటువంటి శ్రీ రామాలమ్మ గుడికి ఆదరణ చాలా మటుకుందని చెప్పేసి గ్రామ పెద్దలు ప్రజలు కూడా అంటున్నారు. ప్రభుత్వం తరపున ఏమైనా ఈ గుడికి ఆదరణ ఉందా లేదా అనేది వాళ్ళ గ్రామ పెద్దలు అడిగి మనం తెలుసుకుంటాము. ఎన్నో సంవత్సరాలుగా మీరు ఈ ఊళ్ళోనే ఉంటున్నారు, ఇది మీ పూర్వీకుల నుండి శ్రీ రామాలమ్మ గుడికి సంబంధించి మీరు ఉంటున్నారు. మీ పెద్దలు కావచ్చు, అలాగే మీరు కావచ్చు, ప్రభుత్వం తరపున ఏమన్నా ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి కానీ గుడిని పెంపొందించుకోవడానికి కోసం కానీ మీరు ఏమన్నా ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నారా? ఈ రామాలమ్మ పుణ్యక్షేత్రాన్ని మా పూర్వీకుల నుండి ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వాన్ని కూడా సహాయం కోరలేదు. కేవలం వెంగమరాజుపోడు గ్రామస్తులు మాత్రమే ఈ ఖర్చులు కూడా ఈ గుడి డెవలప్మెంట్ కూడా ఈ రోజు వరకు భరిస్తున్నాం. ముందు మా గ్రామస్తులు అందరూ ఒక మాట మీద ప్రభుత్వాన్ని సలహా కోరతారని మేము అందరం మాట్లాడుకొని అందరి ఒప్పందంతో గవర్నమెంట్ నుంచి సహాయం పొందాలా లేదా మన ఊరి మనుషులమే దీన్ని భరించాలని ఆలోచించుకొని కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు 10 నెలలు కావచ్చింది. ఎన్నో చోట్ల
సీసీ రోడ్లు శాంక్షన్ అయ్యాయి, అన్నీ నిర్మిస్తున్నారు. కానీ వెంగమరాజుపూడికి సంబంధించి రామాలమ్మ గుడికి సంబంధించి ఇంతవరకు సీసీ రోడ్ లేదని చెప్పి చాలామంది భక్తులు నేను అడగంగా వాళ్ళు ఏమో అన్నా మాకు తెలియదని కూడా చెబుతున్నారు. దీనిపైన మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఇక్కడికి సిమెంట్ రోడ్లు లేని ఇన్ని రోజులు లేని మాట వాస్తవమే. కానీ గత నెలకు ఈ రోజుకి నెల రోజులు అయింది. 30 లక్షల రూపాయలతో ఇక్కడ సిమెంట్ రోడ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. విత్ ఇన్ 1 వీక్లో ఇక్కడ సిమెంట్ రోడ్ కూడా వేయిస్తారని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా మనకు హామీ ఇచ్చారు. ఈరోజు ఇక్కడికి మనం రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు పరమశివుని కృపా కటాక్షములు మనపై ఉండాలని, మెండుగా ఉండాలని, అలాగే వెంగమరాజుపూడి ప్రజలకు కావచ్చు, అలాగే రైల్వే కోర్టు నియోజకవర్గంలోని ప్రజలకు, శివుని భక్తులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే GR7 టీవీ తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ గంట నొక్కండి. స్టే ట్యూన్. GR7 టీవీ కెమెరామెన్ సునీల్తో మీ MS రెడ్డి.